హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందితాని, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్. ఈరోజు మనము ఒక కొత్త ప్రాణాయామ గురించి నేర్చుకుందాం. ఎక్కువగా ఈ ప్రాణాయామ బెనిఫిట్స్ అయితే చూద్దాం. భ్రమరి ప్రాణాయామ ప్రాక్టీస్ చేయడం వలన ఎలాంటి డిసీజెస్ని మనం కంట్రోల్ చేయొచ్చు, ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం. సో ఈ జనరేషన్లో ఎక్కువగా ఉమెన్ ఎక్కువగా ఏంటంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్తో అండ్ పీసీఓఎస్తో, పీసీఓడితో, థైరాయిడ్తో సఫర్ అవుతున్నారు. ఇది ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా పీసీఓఎస్ అండ్ పీసీఓడి మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండడం వలన, తీసుకునే ఫుడ్లో న్యూట్రియంట్ కరెక్ట్గా లేకపోవడం వలన, అండ్ దీంతో పాటు స్లీపింగ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల, అండ్ ఏంటంటే జీన్స్. కానీ జీన్స్ కన్నా ఎక్కువ ఈ జనరేషన్లో పీసీఓఎస్ వచ్చేది మాత్రం లైఫ్ స్టైల్ చేంజెస్. మనం తీసుకునే ఫుడ్ కరెక్ట్గా లేకపోవడం, ఎక్కువగా నిద్ర సరిగా లేకపోవడం, స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం, అండ్ దీంతో పాటు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా మెయింటైన్ చేయకపోవడం, ఇవన్నీ మెయిన్ రీజన్స్ అని చెప్పొచ్చు మనకి పీసీఓఎస్ అండ్ పీసీఓడి రావడానికి. అండ్ పీసీఓఎస్ అండ్ పీసీఓడి ఎక్కువగా ఉన్నప్పుడు లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ కూడా మన బాడీలో స్టార్ట్ అవుతుంది. ఇట్ మే లీడ్ టు డయాబెటీస్ అండ్ మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా తగ్గుతుంది. సో వీటికన్నిటికీ అంటే డీప్ స్లీప్ రావడానికి అండ్ మనం మెమరీ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేసి మెమరీని బూస్ట్ చేయడానికి, పీసీఓఎస్ పీసీఓని కంట్రోల్ చేయడానికి, థైరాయిడ్ హెల్త్కి, దీంతో పాటు మైగ్రేన్ హెడేక్, మనకి మైగ్రేన్ హెడేక్ ఉన్నా సరే ఈ అన్ని ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్. ఆ సొల్యూషన్ వచ్చి భ్రమరి ప్రాణాయామ. అండ్ సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. సైంటిఫిక్ ఏంటంటే డైలీ 20 minutes నుంచి 30 minutes వరకు మనము భ్రమరి ప్రాణాయామ ప్రాక్టీస్ చేయడం వల్ల మన బ్రెయిన్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అయ్యి డీప్ స్లీప్ అనేది వస్తుంది. అండ్ బ్రెయిన్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మతిమరుపు తగ్గుతుంది, అండ్ మెమొరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని రీసెంట్గా సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. కాబట్టి భ్రమరి ప్రాణాయామ డైలీ 20 to 30 minutes వరకు మనం ప్రాక్టీస్ చేయొచ్చు. భ్రమరి ప్రాణాయామ మనము డేలో ఎప్పుడైనా చేయొచ్చు, మార్నింగ్ ఆర్ ఈవినింగ్. లేదు నిద్ర సరిగా రావట్లేదు అంటే బిఫోర్ గోయింగ్ టు బెడ్, నిద్రపోయే ముందు కూడా మనము భ్రమరి ప్రాణాయామం ఒక 10 to 15 minutes ప్రాక్టీస్ చేసి నిద్రపోవచ్చు. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మనకి క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, డీప్ స్లీప్ ఉంటుంది, దీంతో పాటు హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఈ భ్రమరి ప్రాణాయామ ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. భ్రమరి ప్రాణాయామ కూడా 3 to 4 types ఉంటాయి. మనకు 3 నుంచి 4 types వరకు మనం భ్రమరి ప్రాణాయామ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. నార్మల్ గా భ్రమరి ప్రాణాయామ దిస్ ఇస్ బేసిక్ అంటే ఇలాగే చాలా మంది చేస్తారు, ఋషులు కానివ్వండి అందరూ. సో మనం ఇప్పుడు భ్రమరి ప్రాణాయామ ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ఎనీ కంఫర్టబుల్ సిట్టింగ్ పొజిషన్, నార్మల్గా కూర్చోవచ్చు, పద్మాసనంలో కూర్చోవచ్చు, వజ్రాసనంలో కూర్చోవచ్చు. మేక్ షూర్ దట్ యువర్ స్పైన్ షుడ్ బి స్ట్రైట్. స్పైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు మనము మన థంబ్స్తో మన ఇయర్ క్లోజ్ చేయాలి అండ్ మన ఇండెక్స్ ఫింగర్ అబౌవ్ ద ఐబ్రో అండ్ మిడిల్ ఫింగర్ ఆన్ ఐస్. డోంట్ ప్రెస్ యువర్ ఐస్, just keep your finger on eyes and ring finger beside nostrils, little finger beside mouth. Now deep inhale and while exhaling మనం బ్రీత్ ని వదిలేటప్పుడు మేక్ సౌండ్ ఫ్రమ్ థ్రోట్. బీ సౌండ్ చేయాలి, అంటే మనం ఈగా అరిస్తే ఎలా ఉంటుంది అలా సౌండ్ చేస్తూ స్లోగా మనము ఎక్సేల్ చేయాలి. అండ్ హ్యాండ్స్ స్ట్రైట్. సో ఇలా 10 to 15 minutes చేయాలి. హ్యాండ్స్ అనేది పెయిన్ వస్తే జస్ట్ రిలాక్స్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ రిలాక్స్.
ఒక 2 minutes మనం మన హ్యాండ్స్కి రిలాక్స్ చేయొచ్చు. అగైన్ జస్ట్ వీ కెన్ క్లోజ్ అవర్ ఇయర్స్ ఆర్ ఎల్స్ జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ అండ్ గో బ్యాక్ టు స్టార్టింగ్ పొజిషన్. అండ్ రిలాక్స్. ఈ భ్రమరి ప్రాణాయామ ప్రాక్టీస్ చేసేటప్పుడు హ్యాండ్స్ స్ట్రైట్గా ఉండాలి సైడ్కి అండ్ ఇలా క్లోజ్ చేయాలి. సో ఈ భ్రమరి ప్రాణాయామ ఈజ్ ద బెస్ట్ ప్రాణాయామ మనకి మన ఎమోషనల్గా ఫిట్గా ఉండడానికి, స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి, డీప్ స్లీప్కి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడానికి, మైగ్రేన్ హెడేక్ని కంట్రోల్ చేయడానికి ప్రతి ఒక్కదానికి ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టు సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. భ్రమరి ప్రాణాయామం చేయడం వలన మన బ్రెయిన్ ఫంక్షన్, మెమొరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అని రీసెంట్ స్టడీస్ కూడా చెప్తున్నాయి. కాబట్టి టైం ఉంది ఎవరైతే ఎక్కువ పీసీఓడి ఉన్న వాళ్ళు డెఫినెట్లీ చేయడం చాలా బెనిఫిట్. ఎందుకంటే పీసీఓఎస్ ఎక్కువ అయ్యేసరికి సర్జరీ, ఫైనల్గా డాక్టర్ సజెస్ట్ చేసేది సర్జరీ. ఎందుకంటే ఇంకా కంట్రోల్ చేయలేం కాబట్టి సర్జరీ ఒకటే వే అవుతుంది. సో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వలన, ప్రాణాయామ చేయడం వలన, యోగా చేయడం వలన ఇన్ఫెర్టిలిటీని తగ్గించి ఫెర్టిలిటీని కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. కాబట్టి భ్రమరి ప్రాణాయామ యాడ్ చేసుకోండి. రోజుకి 20 minutes వరకు ప్రాక్టీస్ చేయండి. థైరాయిడ్ కూడా కంట్రోల్ అవుతుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా భ్రమరి ప్రాణాయామ ప్రాక్టీస్ చేయొచ్చు. దిస్ ఈస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఈరోజు మనం ఒక మంచి ప్రాణాయామం గురించి నేర్చుకున్నాం. ఇంకొక రోజు మరి కొత్త ప్రాణాయామంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.